ధనస్సు వారి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు. సామాజిక వివాహ స్థానంలో, మూడులో పరాక్రమ స్థానంలో రాహువు, విద్య మరియు ఏదైనా స్థలాలు గృహాల స్థానంలో రెండు పాపగ్రహాలు కూర్చొని మరి బుధుడు కూడా అక్కడ వచ్చేరాడు. అదేవిధంగా చంద్రుడు కూడా మనకి 16-17 తేదీలు అక్కడే ఉంటాడు. మరియు అదేవిధంగా 16 నుంచి ఎండింగ్ వరకు, ఈ మంత్ ఎండింగ్ వరకు 30వ తేదీ వరకు కూడా మనకి 4 నుంచి దశమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, భాగ్యంలో కేతు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఏ విషయాలు ఎలా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ స్థితి ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో, ప్రధానంగా ఈ గ్రహాలు రాశినాథుడు సప్తమంలోకి వెళ్ళినందుకు ఈ పక్షంలో కొంత మీకు వివాహ నిర్ణయాలు తీసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా 19 నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు 6వ స్థానంలో ఉంటున్నాడు. సర్వసాధారణంగా ఈ యొక్క రాశి వారికి, ఈ ధనస్సు వారికి శుక్రుడు పాపి కాబట్టి 6వ స్థానంలో ఉండే శుక్రుడు పూర్వజన్మ కర్మకారకుడు కాబట్టి వివాహ సంబంధించిన విషయాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది 19 నుంచి ఆల్మోస్ట్ ఒక 25 రోజుల పాటు. అయితే ఇక్కడ కొన్ని విషయాల్లో ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అది బాగుంది. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీరు సంతానం విషయంలోని, ప్రాపర్టీస్ తీసుకునే విషయంలోని, ఏదైనా ఒక పంట పొలాలు, ప్రధానంగా మనకి రైతులు కొన్నిసార్లు చిన్న చిన్న తప్పిదాలు జరుగుతుంటాయి. వాళ్ళు పిచ్చికారీ చేసే విషయంలో కానివ్వండి, ఈ యొక్క సీడ్స్ ఎంపిక చేసుకొని సరైన సీడ్ అవ్వకపోవడం వల్ల మనకు నష్టాలు వస్తుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతులు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు. భాగ్యంలో కేతు ఉన్నాడు. కేతు భాగ్యంలో ఉన్నందుకు ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం కొన్ని ఉన్నత విద్యా సంబంధించినటువంటి విషయంలో కొంత గొడవల్ని కొన్ని డిస్ప్యూట్స్ రావడం, ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా కొంత మార్పులు మీకు కానీ మీ జీవిత భాగస్వామి కానీ చూపిస్తుంది. అయితే మీరు దశమాధిపతి బుధుడెల్లి పాపగ్రహాలతో ఉన్నాడు కాబట్టి ఓం మాణిక్యం ఒకటాకార జానద్వయ విరాజితాయ నమః చేస్తూ ఉండండి. కందులు, నువ్వులు, పెసలు దానంగా ఇస్తూ ఉండండి. కుజ శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అనేది చాలా బాగుంటుంది. ప్రస్తుతం ఎప్పుడైతే మనకి మీనరాశిలో శని కుజుల యొక్క ప్రభావం ఉందో, ఇది అందరికీ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ మీదే ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానం అంటే మన ఖర్చులు, వివాహ జీవితము, మనం దీని మీద మదుపు పెడుతున్నామా, అదేవిధంగా మనకి ఈ హాస్పిటలైజేషన్స్, మీరు చూడండి ఇప్పుడుండే కండిషన్ ఏదైతే ఉందో కొంచెం ఈ బ్రెయిన్ మీద, వీటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగాల మీద మనకి మొన్న చూశారుగా ఒరాకిల్లో 30,000 ఉద్యోగాలు పోయాయి. కారణం ఏంటంటే శని 2 పాపగ్రహాలతో కలిసి ఉండడం వల్ల. అలా ఏంటంటే దీని ప్రభావం ఉంటూ ఉంటుంది. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీ యొక్క స్కిల్స్ ఏమిటి, మీ పర్సనల్ చార్ట్లో కేవలం జాబ్ ఒకటే కాకుండా మీరు ఓన్గా ఏమి చేసుకోగలరు, సొంతంగా మీరు ఏం చేసుకోగలరు. ఎందుకంటే ఇందులో ఒక 100% దీంట్లో 30% ప్రజలకి ఓన్లీ కేవలం జాబ్ యోగాలే ఉంటాయి. అంటే ఇంక వాళ్ళు జాబ్ తప్పితే ఇంకోటి చేయలేరు, నాకు వద్దు, నేను ధైర్యం చేయలేను, నాకు ఏదో చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా చేసుకుంటా అంటారు. కానీ ఇంకొక 30% వాళ్ళకి కంప్లీట్గా ఉద్యోగం కాకుండా వ్యాపారం చేసే యోగాలు ఉంటాయి. ఇంకా వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా వ్యాపారమే చేస్తానంటారు. వ్యాపారంలో ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుంటారు. ఏదైనా సరే వ్యాపారంలో ఉంటారు. నష్టాలు వస్తున్నా అమ్మేసుకోనైనా కూడా. ఇంకొక 30-35% పీపుల్, పర్టికులర్గా 30-40% ఆఫ్ పీపుల్కి ఒకవైపు ఉద్యోగము, ఒకవైపు వ్యాపారము ఉంటుంది. అందులో కొంతమంది ధైర్యం చేసి వ్యాపారం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో మనసులో ఉంది కానంటే నాకు చేయాలని లేదని చెప్తూ ఉంటారు. చేయలేకపోతున్నాను, ధైర్యం చేయలేకపోతున్నా అంటారు. కానీ ఇప్పుడు మనకున్నటువంటి గ్రహస్థితులు ఏం చెప్తున్నాయంటే 4 ఏళ్ల క్రితం కూడా నేను మీకు నా వీడియోలు చూడండి తెలుస్తుంది. శని కుంభంలో ఉన్నప్పుడే చెప్పాను 4 ఏళ్ల క్రితం. ఇది రాబోయే రోజులు మనం సొంతంగా మనమే ఏదైనా ఒక వృత్తిని క్రియేట్ చేసుకోవాలి, మనలో ఉన్న స్కిల్స్ ఏంటో గుర్తించాలి, మన ధనయోగాలు ఏంటో గుర్తించాలని చెప్పాను. అయితే ఇప్పుడు మరలా ఒకసారి
అసలు మీ జన్మజాతకంలో ఏ ఏ కాంబినేషన్స్ ఉంటాయి, ఏ వ్యాపారం వైపు వెళ్ళొచ్చు అనేది తెలుసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను నేను మీకు. అది ఎలా అంటే ముందుగా మీకు బుధగ్రహం బాగుండాలి వ్యాపారంలోకి వెళ్ళాలంటే. బుధగ్రహం పాడైతే అంచనాలు, లెక్కలు వేయడము, ఒక వ్యాపారంలో దాన్ని ఎలా చేయాలనేటువంటిది ఎప్పటికప్పుడు దాన్ని ఆ యొక్క స్కిల్స్ పెంచుకోవడము, అదేవిధంగా కొంత వీరికి అభివృద్ధికరంగా ఎలా చేయాలనే ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి బుధుడు బాగోకపోతే. అలా వెళ్ళిపోతూ ఉంటారు. బుధుడు బాగుంటే ఒక రోజు నష్టం వచ్చినా ఇంకో రోజు బాగా చూసుకుంటారు. ముందుగా బుధుడు బాగుండాలి. రెండవది, మీ జన్మజాతకంలో సర్వీసెస్ ఇచ్చే వ్యాపారమా, ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారమా తెలుసుకోవాలి. మీడియేటింగ్ చేసేదా. ఒక్కొక్కసారి ప్రోడక్టే కానీ మీడియేటింగ్ ద్వారా ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఉంది, భూమే, కానీ మీరు ఏం చేస్తారు, మధ్యవర్తిత్వంగా ఉండి ఎవరికైనా కావాలంటే భూమి అమ్మించి పెడతారు. మరికొంతమందికి సర్వీసెస్ ఓన్లీ ఎలాగా అంటే ఇప్పుడు లా సర్వీసు, కారు అమ్మడం ప్రోడక్ట్ అనుకుంటే కారు రిపేర్ సర్వీసు, కార్ కావచ్చు, ఫోన్ కావచ్చు, బైక్ కావచ్చు, ఇప్పుడు నాలాంటి ఆస్ట్రాలజీ కావచ్చు, వాస్తు కావచ్చు, టీచింగ్ కావచ్చు, కన్సల్టెన్సీ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ సర్వీసెస్. అంటే మీ జన్మజాతకంలో సర్వీసెస్తా లేకపోతే ప్రోడక్టా, ఇది ఎట్లా చూస్తాం. 12వ స్థానం సంబంధం వస్తే సర్వీసెస్, 4th హౌస్ రిలేటెడ్ సంబంధాలు వస్తే ప్రోడక్ట్. ఇవేమీ కాకుండా ఉన్నాయంటే ప్రోడక్ట్ కార్ కూడా ఎక్కడ ఉన్నాడనేది చూసుకోవాలి. రైట్. అయితే ఇక్కడ మనకి చాలా చాలా విభాగాలు ఉంటాయి వ్యాపారంలో. మీకు ఎందులో ధనం వస్తుంది అనేది చూసుకోవాలి. దాన్ని ఎలా చూసుకోవాలో చెప్తాను, మీకు మీరే చూసేసుకోవచ్చు. రెండవ అధిపతి అంటే ధనాధిపతి ఎవరు అనేది చూడండి. మీ ప్రతి లగ్నానికి రెండవ అధిపతి అనేది ఒకరు ఉంటారు. పంచమాధిపతి ఎవరో చూసుకోండి, అంటే మీ ఆలోచనాకారకుడు, లక్ష్మీ స్థానంగా చెప్తూ ఉంటారు. ఇక మూడవది భాగ్యాధిపతి, ఆయన ఎవరు, ఎలా ఉన్నాడు. నాలుగవది లాభాధిపతి, వ్యాపారంలో కావాల్సిందంటే లాభాలు లేదా అదృష్టం కొద్దీ కలిసి రావడం, భాగ్యం. పంచమం లక్ష్మీ స్థానం, రెండు ధనస్థానం. ఈ నాలుగిట్లో ధనాన్ని ప్రధానంగా మొదటి స్టెప్ తీసుకోండి. ఫస్ట్ సెకండ్ లార్డ్ ఎవరు, సెకండ్ పోర్ట్ఫోలియో ఎవరికి వచ్చింది, ఆయన వెళ్ళి ఏ గ్రహంతో కలిసాడు, ఆయన కుదరలేదు తర్వాత భాగ్యాధిపతి, తర్వాత లాభాధిపతి, లేదా లాస్ట్లో పంచమాధిపతి చూసుకోవచ్చు. అంటే ఈ నాలుగిట్లో ఏది బలంగా ఉందో దానికి సంబంధించి చేయడం వల్ల మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ అధిపతి ఎవరితో కలిశారో చూసుకోవాలి. రవితో కలిసి ఉన్నాడు లేదా రవి రాశిలో ఉన్నాడు. మీరు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వ్యాపారం ఏదైనా చేయొచ్చు. అంటే ఏముంటాయి ఆరోగ్యాన్ని ఇచ్చేది, హాస్పిటల్స్ పెట్టుకుంటారా, మెడికల్ షాప్ పెట్టుకుంటారా, జిమ్లు పెట్టుకుంటారా, న్యూట్రిషన్ అవుతారా, ఆర్ఎంపీ డాక్టర్ అవుతారా, ఆయుర్వేదంలోకి వెళ్తారా, హోమియోపతిలోకి వెళ్తారా, లేకపోతే యోగా థెరపీస్ లాంటివి నేర్పిస్తారా. అంటే మీరు చేసేటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించింది ఉంటుంది. ఫుడ్ పెట్టుకున్న ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్, హెల్తీ ఫుడ్. రైట్. ఇక రెండో దానిలోకి వెళ్తాం. చంద్రుడు. చంద్రుడు అంటే కంప్లీట్గా ఫుడ్డేనండి. ఫుడ్, ట్రాన్స్పోర్టేషను, లిక్విడ్ రిలేటెడ్ అంటే వాటర్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, లేకపోతే వస్త్రాలు కూడా చంద్రుడిలోకి వస్తాయి. కాకపోతే లగ్జరీ వస్త్రాలంటే చంద్రుడు శుక్రుడు వస్తాడు. అలా మారుతూ ఉంటుంది. ఇక మానసిక రోగులు ఉంటారు కొంతమందికి, చిన్నపిల్లల డాక్టర్లు, అదేవిధంగా మెడిటేషన్స్ నేర్పించడము, మానసిక శాస్త్రవేత్తలు అవ్వడము, ప్రయాణాల ద్వారా, టూరిజమ్స్ ద్వారా. అయితే ఇందులో మళ్ళీ ఎలాంటి టూరిజమ్స్ అంటే మళ్ళీ గురువు రాశుల్లో ఉంటే ఆధ్యాత్మిక సంబంధించిన టూరిజమ్స్ ఉంటాయి అట్లా. ఇక మూడవది కుజుడు ఉన్నాడు, మీ ధనాన్ని ఇచ్చే కారకుడితో కుజుడు కనెక్ట్ పెట్టి ఉంది. అప్పుడు ఎలాగా సెక్యూరిటీ సర్వీసెస్, మిషనరీస్, అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, ఎలక్ట్రికల్ రిలేటెడ్, బ్యాటరీస్ రిలేటెడ్, ఇట్లాంటివి మీరు చేసుకోవచ్చు. ఇక బుధుడు కంప్లీట్గా మీడియేటింగ్, మధ్యవర్తిత్వంగా అడ్వర్టైజ్మెంట్స్, ఇట్లాంటివన్నీ కూడా మార్కెటింగ్ రిలేటెడ్, యాడ్ ఏజెన్సీస్, ఇవన్నీ. ఇక గురువు అంటే ఏంటి, గురుత్వము. మీరు ఎవరికైతే ఏదైతే నేర్పిస్తున్నారో, మీరు ఎవరికైతే ఏదైతే చెప్తున్నారో, ఈ గురుత్వ సంబంధించినటువంటివి మీకు ధనయోగాన్ని ఇచ్చేదంతా కూడా గురువు. అందులో కన్సల్టెన్సీస్ ఉంటాయి, లా ఉంటుంది, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు, నేర్పించడం ఏదైనా గురువు. ఇక శుక్రుడు అంటే ఏమిటి, అందానికి సంబంధించింది. అంటే ప్రధానంగా మీకు ఇక్కడ బ్యూటీ రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్, ఇవన్నీ కూడా శుక్రగ్రహము. ఇంకా శని, జాబ్ కన్సల్టెన్సీస్, ఆయిల్, ఐరన్ బిజినెస్లు, లేబర్ని సప్లై చేయడము, జాబ్ కన్సల్టెన్సీస్, ఇవన్నీ. ఇక రాహు ఆన్లైన్ రిలేటెడ్, అదేవిధంగా డయాగ్నోటిక్ సెంటర్స్, కేతు ఆధ్యాత్మికము, ఈ పైప్ లైన్లు, ఇవన్నీ కూడా అంటే పైప్స్లు అమ్మేవి, దారాలు అమ్మేవి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ. సో ఈ రంగాలు మీకు ధనయోగాన్ని ఇస్తాయి. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా చూసుకోవాల్సింది, ఇప్పుడు నేను ప్రారంభించవచ్చా లేదా 2-3 నెలలు ఆగాల, 6 నెలలు ఆగాలి. మరి ఆగాలి అనే ఇది ఉన్నప్పుడు
మీ 6 నెలలో, సంవత్సరం మీరు దాని మీద గ్రౌండ్ వర్క్ చేసుకోండి. ఆయా రంగాలకు వెళ్ళి అక్కడ జాబులు చేయండి. మీకు ఒక అనుభవం వస్తుంది. తద్వారా మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే రాబోయే ప్రపంచం అంతా కూడా ఈ జాబుల మీద పెద్దగా ఆశలు పెట్టుకోకండి దయచేసి. సొంతంగా మనం ఏం చేసుకోగలము ఇదే రాబోతుంది. ఇంకో సంవత్సరం దాటితే ఇంకా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇది చేసుకొని మీరు బాగుపడతారనే ఉద్దేశంతో చెప్తున్నాను. శ్రీమాత్రే నమః.